హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓన్ ట్రేడ్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న నెక్స్ట్ రూల్ నెంబర్ 4 గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా రూల్ నెంబర్ 3 వరకు చెప్పా, అవి ఒకసారి చూడండి. మీకు పాసిబుల్ అయితే ఐకార్డ్లో మెన్షన్ చేస్తా, లేకపోతే కింద వీడియోస్లో అయినా ఉంటుంది, ఒకసారి చూడండి అన్నట్టు. ఎందుకంటే మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ మనం కొంచెం కొంచెం డే బై డే అడ్వాన్స్ అవుతూ బెటర్ ఇంప్రూవ్ అవుతూ చేయాలి ట్రేడింగ్. అంతేగాని ప్రతిరోజు యూట్యూబ్లో చెప్పే అందరి స్టాక్స్ చూస్తాం, అందరి స్టాక్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే వర్కౌట్ అవ్వదు. డే బై డే ఏంటంటే కొత్తదనం నేర్చుకోవాలి. కొంచెమన్నా కొత్తగా నేర్చేసుకుంటే బెటర్గా ఉంటాం మనం. అంతేగాని ప్రతిరోజు కొన్ని స్టాక్స్ చూడాలి, ప్రతిరోజు కొత్త కొత్త స్టాక్స్ చూడడం కాదు. మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ గురించి స్టడీ చేయండి, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ బిజినెస్ గురించి మాట్లాడండి. ఒకసారి సపరేట్ వీడియో చేద్దాం దీని గురించి. డైలీ కొత్త స్టాక్స్ చూడాలా, లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి స్వింగ్ ట్రేడింగ్ కోసం మన లేకపోతే లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుతుంది ఏంటంటే నెక్స్ట్ రూల్ నెంబర్ 4, హ్యావ్ ఏ సెల్లింగ్ ప్లాన్. హ్యావ్ ఏ సెల్లింగ్ ప్లాన్. ఒక సెల్లింగ్ ప్లాన్ అనేది మీకు ముందే ఉండాలి అంటాం. ఏంటంటే సెల్లింగ్ ప్లాన్ మీన్స్ ఇప్పుడు ఒక స్టాక్లోకి ఎంటర్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు నేను చెప్తా, లేకపోతే వేరే యూట్యూబర్ చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు. ఎంట్రీ ప్రతి ఒక్కరు చెప్తుంటారు అంటే మీకు ఎంట్రీకి మల్టిపుల్ సోర్సెస్ వస్తున్నాయి. ఎంట్రీకి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియాలో ఎక్కడైనా, లేకపోతే ఫ్రెండ్ అయినా ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తూనే ఉంటారు. ఒక మంచి స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ మంచిదే స్టాక్ అనుకుందాం, ఒక మంచి స్టాక్ ఎంట్రీ పొజిషన్స్ ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కానీ ఎగ్జిట్ ఎక్కడ అనేది ఎవరు చెప్పరు. మీకు క్లారిటీగా వినండి. ఎంట్రీ ప్రతి ఒక్కరు చెప్తారు. ఎంట్రీ అప్పుడు టాక్ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది అన్నట్టు, ఈ స్టాక్ బాగుందట, ఈ స్టాక్ బాగుందట, ఈ స్టాక్ బాగుందట అని. కానీ ఎంట్రీ కాదు మనం తెలుసుకోవాల్సింది, ఎగ్జిట్ ఏంటి తెలుసుకోవాలి. ఎంట్రీ ఎక్కడ అవుతున్నావు అనే దాన్ని ప్లాన్ చేసేవారు మీరు అంటే ఎగ్జిట్ కూడా అదే టైంలో ప్లానింగ్ ఉండాలి. డే ట్రేడింగ్ అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా. ఓకే, అర్థమైంది కదా. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక బిజినెస్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఒక మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దాని యొక్క ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. హ్యావ్ ఎ సెల్లింగ్ ప్లాన్ బిఫోర్ టేక్ అన్ ఎంట్రీ. ఎంట్రీ తీసుకోవడం కంటే ముందే ఒక సెల్లింగ్ ప్లాన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి, దానికి ఒక స్టాప్ లాస్ కూడా ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ప్రాపర్గా ట్రేడింగ్ చేస్తున్నారు. బేసికల్ ఏంటంటే డే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ టార్గెట్లో ఉండాలి, పర్ఫెక్ట్ టార్గెట్ ముందే పెట్టుకోవాలి. ఎగ్జిట్ స్ట్రాటజీ, సెల్లింగ్ అనేది ఎక్కడ సెల్ చేయాలి అనేది ముందు తెలిసే ఉండాలి. ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి ఏంటంటే వన్ డే కాకపోయినా నెక్స్ట్ డే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి సెల్లింగ్ ప్లాన్ అదే రోజు ఉండాలి. ఆ రోజు లేకపోతే ఏంటంటే నువ్వు పైకి వెళ్ళి ఆ టార్గెట్ కంటే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి కింద స్టాప్ లాస్ను కూడా దాటిపోయి నీ ఒరిజినల్ ప్రాఫిట్ని కూడా లాస్ అయ్యే విధంగా ఉంటాయి. మీకు అర్థమైంది కదా. ఒక సెల్లింగ్ అనేది ఎక్కడ సెల్ చేయాలి అనే టార్గెట్ కంపల్సరీ ఫిక్స్ చేసేసుకోండి. ఇది రూల్ నెంబర్ 4గా కన్సిడర్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ లానే ఉంటాయి ఈ రూల్స్ అన్నీ. మీకు అర్థమైంది కదా. ఇది మన మైండ్లో ప్రతిసారి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్లో వర్క్ అవ్వాలన్నాడు. ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి, అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి సెల్లింగ్ ప్లాన్ కానీ టార్గెట్ కానీ కంపల్సరీ ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. జై హింద్.